ప్రపంచ దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ మరోమారు తన అభివృద్ధి రేటును ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడిపి గ్రోత్ రేటుతో భారత్ ఎన్నో దేశాల కన్నా మిన్నగా అభివృద్ధి పదాన సాగిపోతుంది. కోవిడ్ తర్వాత ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన వేళ, యుద్ధాలతో సతమతమవుతున్న కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ అందరి అంచనాలకు భిన్నంగా ముందుకు సాగిపోవడం గమనించాల్సిన విషయం. ప్రపంచ ఆర్థికవేత్తలు, ప్రపంచ ఆర్థిక సంస్థలు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలు ప్రశ్నలు లేవనెత్తిన భారతదేశ యొక్క అభివృద్ధి రేటు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా, అంచనాల కన్నా మిన్నగా సాగిపోతోంది. ఇదే రకంగా భారతదేశం యొక్క అభివృద్ధి రేటు కొనసాగుతూ ఉంటే భారత్ త్వరలోనే 3వ లేదా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు గడించడంలో ఎంతో సమయం పట్టదు. ఇందుకు భారతదేశ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో కఠిన నిర్ణయాలు కారణం. ఒకవైపు యుక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు ఏమవుతాయో అన్న పరిస్థితుల్లో రష్యా నుంచి ఎవరినీ లెక్క చేయకుండా తక్కువ ధరతో చమురును దిగుమతి చేసుకోవడం, అంతేకాకుండా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలోనూ, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ వచ్చిన ఈ నీతి ఈరోజు భారత్ను ఈ దిశగా కొనసాగేలా చేసింది. భారత్కు వచ్చిన ఆత్మవిశ్వాసం, భారత్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉన్న 100 టన్నుల బంగారాన్ని భారతదేశం ఈరోజు తన దేశానికి రప్పించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు తమ యొక్క బంగారు నిల్వలను పాశ్చాత్య దేశాల్లోని బ్యాంకుల్లో దాచిపెడతారు. దాచిపెట్టడానికి నిధులు అంటే అవసరమయ్యే ఖర్చును చెల్లిస్తారు, లేదా ఆ బంగారాన్ని చూపి రుణాలను తీసుకుంటూ ఉంటారు. ఇది పివి నరసింహరావు ప్రభుత్వానికి ముందు భారతదేశ పరిస్థితి కూడా. ఆ రోజు క్యాష్ ఫ్లో అనేది సరిగ్గా లేక భారతదేశం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు బంగారాన్ని కుదవపెట్టి నిధులు తీసుకోవాల్సిన పరిస్థితి. నాటి పరిస్థితి నుండి నేడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉన్న తన బంగారాన్ని భారతదేశం తన దేశానికి తిరిగి తీసుకుని వచ్చే స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడం ఈ వ్యవస్థలో ఉన్న అంతర్గత బలాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఇదే తరహాలో భారతదేశం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే స్థాయికి భారతదేశం చేరుకుంటుందనడంలో సందేహం లేదు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ వాణిజ్యాన్ని, ఇతరత్ర ఆర్థిక సమాజాన్ని, వ్యవస్థలను ప్రభావితం చేసే దూరం కూడా ఇంకెంతో కాలంలో లేదు. త్వరలోనే ఈ స్థాయికి భారత్ చేరుకోనుందని ప్రపంచ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, నిపుణులు ఈరోజు భారత్ ప్రకటించిన గణాంకాలను చూసి స్పష్టం చేస్తున్నారు.